మనం ఇప్పుడు బేగంపేట విమానాశ్రయంలో ఉన్నాం. ఈరోజు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయినాక తొలిసారిగా హైదరాబాద్కు రాబోతున్నారు. తెలంగాణ తెలుగు తమిళ్లు ఘన స్వాగతం పలకడానికి ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు మనతో పాటు టీడీపీ అభిమానులు కార్యకర్తలు ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం. చెప్పండి అన్న, చంద్రబాబు గారు రాబోతున్నారు, మన తెలంగాణలో తెలుగు తమ్ముళ్ళు ఎదురు చూస్తున్నారు స్వాగతం పలకడానికి, ఎలా అనిపిస్తుంది? కొత్త ఉత్సాహాన్ని ప్రోత్సహిస్తానికి రావడం జరుగుతుంది. ప్లస్ జనాలను ఉత్తేజపరిచి గత వైభవాన్ని మళ్ళీ తీసుకొని దాని మీద ప్రయత్నంతో తొలిసారిగా వస్తున్నాడు కాబట్టి జాతీయ హోదాలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అయ్యి ఈ రోజున తెలంగాణ మొదటిసారిగా వస్తున్నాడు కాబట్టి దాని సందర్భంగా ఈరోజు స్వాగతం పలుకుతానికి మేమందరం ఇక్కడికి వచ్చాము. అట్లానే ఉభయ రాష్ట్రాలు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు మనం ఉన్న సాధక బాధలు అన్నీ డిఫరెంట్ అయినాయి. ఇప్పుడు వాటిని కూడా మనం మమేకమయ్యి అందరం కలిసి అన్నదమ్ముల్లాగా ఉండి చేసుకుందామని చెప్పి ఆలోచనతో రేపు ఒక మీటింగ్ ఉంది. అట్లానే కార్యకర్తను ఉత్తేజపరిచి మనం మళ్ళీ పూర్వవైభవం కోసం కృషి చేస్తానికి అందరినీ మమేకమై జనాలని ఉత్తేజపరిచి కార్యకర్తలని చేస్తానికి వస్తున్నారు. దానికి మేము స్వాగతం పలుకుతున్నాం. ఇప్పుడు తెలంగాణలో కూడా టీడీపీ మళ్ళీ బలపడబోతుంది అనుకుంటారా? ఆల్రెడీ బలంగానే ఉంది. దానిని ఏందనే చూపిస్తానికి మళ్ళీ వస్తున్నాం. అట్లా రేపు తెలుగు రాష్ట్రాల ఇద్దరు ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు గారు రేపు భేటీ కానున్నారు. దీన్ని ఎలా చూసుకుంటున్నారు? అది ఒక మిత్రబంధం. ఇది అంటే పార్టీ పరంగా ఒకటే కాదు, మిత్రబంధం. మనం కలిసే ఉన్నాము, అన్నదమ్ముల్లానే కలిసి విడిపోయాము, మళ్ళీ కలిసే ఉండాలి. దీన్ని ఎక్కడ కూడా ఇబ్బందికరంగా ఉండకూడదు అనే దాని మీద మిత్రపక్షంగా అందరం కలిసి చేసుకొని ఉండాలనే ఆలోచన చేసి దాన్ని మాట్లాడడానికి వస్తున్నారు. ఫస్ట్ టైం రాస్తున్నారు. అందరికీ స్వాగతం పడడానికి ఇక్కడికి వచ్చాం. మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత చాలా వెనకబడి ఉన్నాం కాబట్టి దాన్ని మళ్ళీ పూర్వవైపుని తీసుకురావడం కోసం మేము చాలా కృషి చేసాం. ఏపీ కూడా వెళ్ళి తెలంగాణలో మళ్ళీ పాత టీడీపీని ఇక్కడ చూడొచ్చు అంటారా? చూడొచ్చు, 100% చూపిస్తాం కూడా. మనం ఇప్పుడు బేగంపేట విమానాశ్రయంలో ఉన్నాం. మనతో పాటు టీడీపీ అభిమానులు కార్యకర్తలు ఒక ఆయన ఉన్నాడు, పెద్ద ఆయన అడుగుదాం. సార్ చెప్పండి, బాబు గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి అయినాక తొలిసారిగా హైదరాబాద్ రాబోతున్నారు. రావడం వల్ల ఇక్కడ తెలుగుదేశం పార్టీ రాబోయే కాలంలో గత వైభవాన్ని పునరుద్ధరించుకొని మళ్ళీ తిరిగి పూర్వస్థితికి వస్తుంది. దాని సంకేతంగానే మనం ఇక్కడ ఆయన రిసీవ్ చేసుకోవడానికి ప్రజలే కాకుండా పార్టీ కార్యకర్తలే కాకుండా ప్రజలు కూడా పెద్ద ఎత్తున తరలి రావడం చాలా శుభ పరిణామం. ఇది ఏమిటంటే తెలుగుదేశం పార్టీ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఈనాటికి తెలంగాణలో, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో, విశేషంగా హైదరాబాద్ పాతుకున్నాయి కాబట్టి ఇవన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ప్రజలు తెలుగుదేశం వస్తేనే అధికారంలోకి బాగుంటుందనే ఆలోచనతో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి పట్టం కడతాం, తెలుగుదేశం పట్టం కడతాం, సిద్ధంగా ఉన్నాం మేమని చెప్పి ముందుకు రావడం పెద్ద సంకేతం. ఇది రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఎన్ని శక్తులు ఎవరు అడ్డుపడ్డా కూడా మాట్లాడితే తెలుగుదేశం పార్టీలో బురదలింది. గత పార్టీ ఏమిటంటే తెలుగుదేశం ఆంధ్ర పార్టీ తెలుగుదేశం పార్టీ తెలంగాణలో హైదరాబాద్ లో ఎల్బీ స్టేడియంలో పార్టీ పెట్టబడింది మార్చి 29వ తారీఖున. కాబట్టి ఇది కేవలం ఏంటంటే ఎప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ తెలంగాణ ప్రజల మనోభావాలకు అనుగుణంగా పనిచేస్తూ ఆనాడు అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామాధికార వ్యవస్థను, పటేల్ వ్యవస్థను రద్దు చేసి మండలాలు ఏర్పాటు చేయడం, అదేవిధంగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టబడింది. వాళ్ళ దేశంలోనే అంతర్జాతీయ నగరంగా హైదరాబాద్ ఏర్పడింది. ఏర్పాటు కారణం అంటే చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళ సాంకేతిక శాస్త్ర పరిజ్ఞానంలో దేశాలతో కూడా పోటీ పడుతున్న స్థాయిలో హైదరాబాద్ నగరం ఉందంటే కారణం చంద్రబాబు నాయుడు గారు. ఈ అభివృద్ధి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు మాకుంటే బాగుంటుందని ఇక్కడ తెలంగాణ ప్రజల మనోభిప్రాయం. ఆ అభిప్రాయానికి అనుగుణంగానే రేపు రాబోయే రోజుల్లో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పటిష్టంగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల ఇద్దరు ముఖ్యమంత్రులు రేపు భేటీ కాబోతున్నారు, రేవంత్ రెడ్డి గారు అయితే, చంద్రబాబు గారు అయితే. దీన్ని ఎలా చూడొచ్చు? మంచి పరిణామం అండి. ఎందుకంటే ఏదైనా సమన్వయం, చర్చల ద్వారా సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కారం చేసుకోవచ్చు. వాదోపవాదాలు లేకపోతే నువ్వెంత నేనెంత గీల్చుకోవడం కాదు. మొదటిదాకా జరిగింది అహంకార పూరిత పాలన, ఆంధ్రలో కానీ తెలంగాణలో కానీ. ఇప్పుడు అహంకార పూరిత పాలన పోయి సామరస్యంగా సమస్యలు చర్చించుకోవడానికి సంకేతం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు తెలంగాణలో టీడీపీ పార్టీ గత వైభవం రాబోతుందంటారా, బలపడబోతుందంటారా? తెలంగాణలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ, రేపు లోకల్ పార్టీ ఎలక్షన్స్ లో కానీ తెలుగుదేశం పూర్తిగా నిలబడుతుంది. ఒకవేళ కూటమి కాకుండా సొంతంగా నిలబడడానికి కూడా తెలుగుదేశం పార్టీకి అన్ని విధాల శాయశక్తుల బలాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా సత్యం తప్పకుండా జరిగే కార్యక్రమం అని చెప్పి మనతో పాటు టీడీపీ అభిమాని గారు ఒక మేడం గారు ఉన్నారు. ఒకసారి అడుగుదాం. మేడం చెప్పండి, బాబు గారు ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి అయినాక తొలిసారిగా హైదరాబాద్ రాబోతున్నారు. దీన్ని ఎలా? తొలిసారిగా రాబోతున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉందండి. అంటే ఎన్నో ఘన విజయాలు సాధించిన బాబు గారు తెలంగాణలో
ఆంధ్రాలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి మూలంగా చాలా నష్టాలు అనుభవించారు. ఆఖరికి జైలులో కూడా సరైన సౌకర్యాలు ఇవ్వకుండా చాలా హింసలు పెట్టి అమరావతిలో ఆడవాళ్ళని కొట్టి చాలా హ్యాపీగా ఉందండి. ఒక ధర్మయుద్ధమే చేశారండి ఆయన. కాబట్టి మేము ఇప్పుడే కాదు, ఆయన జైలు నుంచి వచ్చినప్పుడు కూడా మేము వేల మందిని గంటలు గంటలు మేము సీనియర్ సిటిజన్స్ అండి, అయినా కానీ నిల్చున్నాం. కాబట్టి ఎక్కడున్నా కానీ ధర్మమే గెలుస్తుందండి. అందుకే కేటీఆర్ కూడా ఓడిపోయాడు. ఇప్పుడు రేపు యాక్చువల్ గా తెలుగు రాష్ట్రాల ఇద్దరు ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారు అయితే చంద్రబాబు గారు అయితే రేపు భేటీ కానున్నారు. దీన్ని ఎలా చూస్తారు? పరిస్థితిని బట్టి ఎస్టిమేట్ చేయొచ్చు సార్, అంతేకాని వీ కాంట్ ఎస్టిమేట్. వాళ్ళ నిర్ణయాలు బట్టి మనం మూవ్ అవ్వాలి. బాబు గారు అరెస్ట్ అయినప్పుడు ఇక్కడ హైదరాబాద్ లో మామూలు రోడ్లకి ధర్నా చేస్తుంటే ఆంధ్రప్రదేశ్ కు ఇక్కడ సంబంధం ఏందని చెప్పి కేటీఆర్ గారు అన్నారు. అన్నాడు కాబట్టి ఇప్పుడు దాన్ని అనుభవించాడు. ఏమి బాగాడో దాన్ని ఎంతో ఆయన నష్టపోయాడు. తండ్రి కూడా తిట్టాడు, కేసీఆర్ గారు కూడా తిట్టారు కొడుకుని. కాబట్టి ధర్మమే గెలిచింది. ఎప్పుడైనా కానీ బాబు గారు తెలంగాణలో కూడా రావచ్చు సీఎం గా. థ్యాంక్ యూ సో మచ్. మనతో పాటు టీడీపీ నేత అరవింద్ గౌడ్ గారు ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకున్నా సార్, బాబు గారు ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి అయినాక తొలిసారిగా హైదరాబాద్ కు రాబోతున్నారు. దీన్ని ఎలా చూస్తుంటారు? ప్రత్యేకమైనటువంటి సందర్భం. రాక్షస పాలనను అంతం చేసి ధర్మయుద్ధం గెలిచి 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యిండు, కానీ ఈసారి గెలవడం ప్రత్యేకత ఉంది. కాబట్టి రాక్షస పాలన అంతమొందించి ధర్మ విజయము పొంది 4వసారి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత హైదరాబాద్ కు వారికి అనుబంధం ఉంది. కాబట్టి ఇక్కడ పెద్ద ఎత్తున వారికి స్వాగతం పలుకుతున్నాం. రేపు ఇద్దరు తెలుగు రాష్ట్రాల ఇద్దరు ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు గారు కలబోతున్నారు. ఈ భేటీని ఎలా చూస్తుంటారు? పాజిటివ్ ఉంటది. ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా ప్రజలకు సేవ చేద్దామనే ఆలోచనతోని ఉన్న సమస్యలను సాల్వ్ చేద్దామనే ఆలోచనతోని గత ఒక ప్రభుత్వాల్లో ఉన్నటువంటి పెద్దలు ముఖ్యమంత్రులు ఇద్దరు భోజనాలు చేసిన తప్పితే ప్రజల సమస్యలు 2 రాష్ట్రాల సమస్యలు తీర్చలేదు. ఇప్పుడు తప్పకుండా తీరుస్తారు. వాళ్ళిద్దరు రావటం అనేది మనకు 2 రాష్ట్రాల తెలుగు ప్రజలకు శుభకరం. బాబు గారు రాక కోసం బేగంపేట విమానాలు ఎదురు చూస్తున్న టీడీపీ అభిమానులు కార్యకర్తలు కొంతమంది ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి అయినాక తొలిసారిగా హైదరాబాద్ కు రాబోతున్నారు. తెలంగాణ తెలుగు తమ్ములందరూ ఎదురు చూస్తున్నారు స్వాగతం పలకడానికి. దీన్ని ఎలా చూడొచ్చు? మేము మా బాబు గారు వస్తే మాకు చాలా సంతోషం అవుతుంది తెలంగాణలో. ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో డెవలప్మెంట్ ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆగిపోయింది. సో ఏ హైటెక్ సిటీ ఆయన కట్టిండో, సో మన బాబు గారు ఇక్కడ మళ్ళీ ఇంకా ఇక్కడ వచ్చేసి కొత్త ఫౌండేషన్ పెట్టి కొత్త లీడర్లను పెట్టి కొత్త యూత్లను తీసుకొచ్చి మళ్ళీ దానికి మంచిగా కొత్త పునాదులేనని మా ఆలోచన. రేపు తెలుగు రాష్ట్రాల ఇద్దరు ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారు అయితే చంద్రబాబు గారు అయితే రేపు భేటీ కానున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు? ఇది చాలా మంచిది. ఎందుకంటే కొన్ని విశేషాలు ఉంటాయి. మన రేవంత్ రెడ్డి గారు కూడా ఆల్రెడీ టీడీపీ నుంచి వచ్చారు కాబట్టి రేపటి రోజు మనకు శుభ పరిణామాలు ఇది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు కూడా ఇంతకుముందు మన టీడీపీ హయాంలో ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరు కలుస్తేనే ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది మా ఉద్దేశం. 2 తెలుగు రాష్ట్రాలకి ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసిమెలిసి ఉండడం వల్ల తెలుగు రాష్ట్రాలకి మంచి మేలుకొల్పు, చాలా మంచి మేలుకొడుతుంది. ఎందుకంటే ఇంతకుముందు టీఆర్ఎస్ మేలు ఏం చేయలేదు కాబట్టి ఇప్పుడు మేము కాంగ్రెస్ మన రేవంత్ రెడ్డి గారు కానీ మన చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ కలిస్తే మనకు మంచి పరిణామాలు వస్తాయి తెలంగాణకి. గతంలో బాబు గారు అరెస్ట్ అయినప్పుడు రోడ్ల మీద ధర్నా చేస్తుంటే కేటీఆర్ గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి ఇక్కడికి సంబంధం ఏందని చెప్పి అన్నారు. ఇప్పుడు హైటెక్ సిటీ అయితే ఇవన్నీ డెవలప్మెంట్ చేసింది ఒకప్పుడు బాబు గారే. దీన్ని ఎలా చూడొచ్చు? అందువల్లే కదా వాళ్ళు ఓడిపోయింది. అంటే కొంతమంది కావాలని ఇది చేయాలి. ఆయన ఆల్రెడీ ఇంతకు ముందు ఆంధ్రప్రదేశ్ టోటల్ 295 సీట్ల మీద ఆయన గెలిచిన సీఎం. ఒకసారి కాదు 2 టైమ్స్ గెలిచిన సీఎం. అందువల్ల ఆయన అట్లా చేసి కాబట్టి ఆయన ఓడిపోయి ఈ రోజు 39 స్థానాల్లో నుంచి 33 స్థానాలకు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ లో రాక్షస పాలన పోయి రామరాజ్యం వచ్చిందంటారా? ఎస్ 100%. మనతో పాటు తెలుగుదేశం కార్యకర్తలు అభిమానులు 20 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో ఉండి చంద్రబాబు గారు వస్తున్నారన్న సందర్భంలో ఘనస్వాగతం పలకడానికి వచ్చారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం. చెప్పండి, చంద్రబాబు గారు ఈ రోజు తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినాక హైదరాబాద్ కు రాబోతున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు? ఇక్కడ అందరికీ శుభదినము, సంబరం ఆచర్యాలు ఉన్నారు. సార్ ఎప్పుడైతే అప్పుడు జైలుకి వెళ్ళిరో ఆ రోజు నుంచి ఇక్కడ ఎయిర్పోర్ట్కు మేము ఘనస్వాగతం చెప్పడానికి వచ్చినాము. ఆ రోజు చూసిన జనము మరి అదే జనం చూస్తే పిచ్చి వెర్రెక్కి లోకల్ నాయకులు ఏమన్నారంటే ఆ రోజు ఆంధ్రోళ్ళకి ఇక్కడేం పని అక్కడ బాగున్నారు, అదే సన్యాసి ఆడోళ్ళకు ఆంధ్రోళ్ళకు తెలుగు వాళ్ళకు ఇదని తేడా లేదు, మనం ఉన్నదంతా ఒకటే,
మనం ప్రజానీకము ఇండియన్స్ అంతే, ఎవరికి ఏడైనా చేసుకునే సర్వ హక్కులు ఉన్నాయని చెప్పి ప్రూవ్ చేయడానికి మొన్నటి విజయమే సాక్ష్యం. ఆయన ఎక్కడ తోలిరు ఆ మాట అన్నందుకే ఈ రోజు ఆయన ఏడున్నాడో చూపెట్టేసి పబ్లిక్ అంతా. అంటే చంద్రబాబు నాయుడు ఒక విజనరీ నాయకుడు. హైదరాబాద్ ఉన్నది అని అంటే ఇలా చంద్రబాబు నాయుడు పేరు చెప్పంగానే హైదరాబాద్ అంటే చంద్రబాబు నాయుడు అంటారు. ఇవాళ అమరావతి కూడా అట్లా తయారు చేయడానికి ఆయన రెడీగా ఉన్నాడు. ఒకటి హైటెక్ సిటీలో మొన్న ర్యాలీ చేసినాం మేము సారు జైల్లో ఉన్నప్పుడు. మరి ఆ ర్యాలీని చూసి అప్పుడు చెమటలు వచ్చేసినాయి. అప్పుడు ఏం చేయాలనో తెలియదు. అంటే పబ్లిక్ ఎప్పుడైనా కానీ సార్ ఎప్పుడు కూర్చున్నా అదే చెప్తుంటాడు.